నరేష్ గారు, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో అయ్యప్ప మాలధారణ చేసిన వారిపై వివక్ష కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న మనం భారతదేశము, హిందూ దేశము, హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ కులమతాలకు అతీతంగా సెక్యులర్ దేశము, అందరూ కలిసిమెలిసి బ్రతుకుతున్నప్పటికీ హిందువుల మీద ఎందుకు ఇంత వివక్ష కనిపిస్తోంది? ఎవరన్నా విద్యార్థులు మాలధారణ చేసి స్కూల్స్కి వెళ్తుంటే యాజమాన్యాలు వాళ్ళని బయటికి పంపించేస్తున్నాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా అలాగే చేస్తుంది. పైగా దీన్ని ఏదో పెద్ద తప్పు కింద చూపించి బ్లేమ్ చేయడము, ఇప్పుడు మాల వేసుకున్న వాళ్ళందరూ వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ ముందు దీక్ష చేయడము, ధర్నా చేయడం లాంటివి చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎందుకు ఇంత వివక్ష హిందువులపై? బ్రిటిష్ వాడు మనకి బ్రిటిష్ కల్చర్తో పాటు కొంత జ్ఞానాన్ని కూడా ప్రసాదించి వెళ్ళాడండి. అది ఒప్పుకోవాల్సిన నిజం. ఆ ప్రసాదించిన జ్ఞానంలో డివైడ్ అండ్ రూల్ పాలసీ అనే ఒక సూత్రాన్ని కూడా ప్రవేశపెట్టి వెళ్ళాడు. ప్రవేశపెడుతూ వాడు చెప్పింది ఏంటి అని అంటే కనుక మెజారిటీ డివైడ్స్, మైనారిటీ యునైట్స్ అని చెప్పి వెళ్ళిపోయాడండి. ఎవరైతే మందలుగా ఉంటారో వాళ్ళ మధ్య ఐకమత్యం ఉండదు, ఎవరైతే గనక తక్కువ మొత్తంలో ఉంటారో వాళ్ళ మధ్య ఐక్యత ఉంటుంది అని చెప్పాను. ఈరోజు లౌకిక దేశం అని చెప్పి అన్నా కూడా హిందువులు మెజారిటీ సంఖ్యలో ఉన్నా కూడా ఎందుకు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎందుకు హిందువుల వైపు వివక్ష జరుగుతుంది అని అంటే కనుక వివక్ష, దానికి కారణం ఏంటంటే కనుక ఐక్యత లేకపోవడం. ఈరోజు ఈ పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే గనక అయ్యప్ప మాలధారణ చేసుకున్న ఇన్స్పెక్టర్ మీద చర్యలు తీసుకున్నారో ఆ తీసుకున్న వ్యక్తి కూడా ఒక హిందువే. మన రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని పాలించే వ్యక్తి కూడా ఒక హిందువే. ఇదే ప్రత్యక్షమైన నిదర్శనం. అయితే మైనారిటీ దేశాల్లో కానీ, మైనారిటీ సంఖ్య ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ ఈ విధమైన ఇది జరుగుతుందా? జరగదు. సో ఐక్యత లేకపోవడం అనేది ఇక్కడ ప్రధానమైన కారణం. ఇంకొక విషయం ఏంటి అని అంటే కనుక ఈ విధంగా ఏదైతే కనుక ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేశారో అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 అంటే ఏ వ్యక్తి అయినా కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, మత స్వాతంత్రపు హక్కు ఉంది, దాన్ని వైలేట్ చేసే విధంగా ఉంది. దీనికి సంబంధించి గత 3 రోజుల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం వారు ఒక కేసు విషయంలో ఒక అద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటది? ఒక రెజిమెంట్లో సైనికులు ఏం చేస్తారు అని అంటే కనుక వాళ్ళ యొక్క రిలీజియస్ ప్రాక్టీస్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఒక సత్సంగ్ ధర్మస్థలంలో వాళ్ళు ఒక రిలీజియస్ పరేడ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మతపరమైన పరేడ్ నిర్వహించడం జరుగుతుంది. అటువంటి పరేడ్ నిర్వహించే క్రమంలో యూనిఫామ్ తోటి ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన సైనికుడు, నేను మీ మతానికి సంబంధించినటువంటి పరేడ్లో నేను పార్టిసిపేట్ చేయను, నేను రాను అని చెప్పడం జరుగుతుంది. ఆయన జాబ్ తీసేశారు. ఎగ్జాక్ట్లీ. అతన్ని జాబ్ లోంచి రిమూవ్ చేయడం జరిగింది. అతను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు అధికారులు ఏదైతే గనక అతన్ని జాబ్ లోంచి తీసేశారో అది సమంజసమైన చర్య అని చెప్పడం జరిగింది. దాన్ని అతను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు వారు క్లియర్ గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని, అదేవిధంగా అధికారులు అతని మీద తీసుకున్నటువంటి చర్యల్ని సమర్థిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రిలీజియస్ లో కలెక్టివ్ గా పక్క మతాన్ని మీరు గౌరవించాలి, మీరు ఈ విధంగా వ్యత్యాసం ఏ విధంగా చూపిస్తారు, సో కాబట్టి ఈ రోజు మీరు ఒక యూనిఫామ్ అంటే ఏంటి? ఈక్వాలిటీ. యూనిఫామ్ అని ఎందుకంటే మనము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రీజియన్ XYZ అన్ని కూడా క్యాస్ట్, క్రీడ్, వీటిలో అటువంటి యూనిఫామ్ వేసుకున్న నువ్వు మతపరమైనటువంటి మాటలు మాట్లాడుతూ వ్యత్యాసం చూపించావు అని అంటే కనుక అది ముమ్మాటికి కూడా సమంజసమైన చర్య కాదు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ పోలీసుకి సంబంధించిన వాటిలో కూడా, స్కూల్స్కి సంబంధించిన విషయంలో కూడా ఈరోజు పండుగలు వస్తున్నాయండి. హిందూ పండుగలకు సెలవులు ఇస్తున్నారు, క్రిస్టియానిటీ పండుగలకు సెలవులు ఇస్తున్నారు, అదేవిధంగా ముస్లిం సంబంధించిన పండుగలకి సెలవులు ఇస్తున్నారు. అటువంటిప్పుడు మీరు అయ్యప్ప మాల వేసుకుంటే లోపలికి రానేను, ఇటువంటి ఎందుకు ఓన్లీ హిందువుల పక్షాన్ని ఎందుకు చేస్తున్నారు? మిగిలిన రిలీజియస్ సంబంధించి చేస్తున్నారా? అదే ఇప్పుడు రంజాన్ వచ్చిందంటే ముస్లిమ్స్ వెళ్ళిపోయి చక్కగా వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు, వాళ్ళు బుర్కాలు వేసుకుంటారు, క్యాప్స్ పెట్టుకుంటారు, వాళ్ళ వేషధారణ అంతా వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళని ఎవరు అబ్జెక్ట్ చేయరు, హిందూస్నే చేస్తారు. ఎందుకు? ఇంకొక విషయం నేను చెప్తున్నానండి, దాంట్లో ఇచ్చిన ప్రొసీడింగ్స్లో గడ్డం పెంచకూడదు, హెయిర్ పెంచకూడదు, ఇవన్నీ ఉన్నాయి. మీకు డిపార్ట్మెంట్లో యూనిఫామ్లో ఉన్న సర్వీస్లో చూడండి, 6 వాళ్ళ మతాన్ని అనుసరించి పైన పాగా, దాని తర్వాత ఇది మెయింటైన్ చేస్తారు. ముస్లిమ్స్ కూడా గడ్డంతో పోలీస్ అధికారులు ఉంటారు. మరి వాళ్ళకి అన్ని గడ్డాలన్నీ తీపించవచ్చుగా, హెయిర్ అంతా తీపించవచ్చుగా, మరి వాళ్ళు ఉంచుతున్నారే, మనం వచ్చేటప్పటికి ఈ ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తున్నారే. వాళ్ళకి ఏమన్నా లాలో పాయింట్స్ ఉన్నాయా? వాళ్ళు ఎలా ఉంచుకోవచ్చు అని ఏమన్నా? ఎగ్జాక్ట్లీ. నేను ఏమంటున్నాను అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మతాన్ని స్వీకరించవచ్చు, ఆ మతం గురించి సబ్జెక్టు కండిషన్ మత ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళ మతంలో ఉన్న నియమ నిబంధనలు అనుకూలంగా ముందుకు వెళ్ళొచ్చు అని రూల్ ప్రొవిజన్ ఉంది. నేను చెప్పేది అదే. ఈ ఆర్టికల్ 14లో ఈక్వాలిటీలో ఆ విధమైన ప్రొవిజన్స్ వాళ్ళకి అప్లై అయినప్పుడు హిందువులకి వచ్చేటప్పటికి మీరు ఎందుకు దాన్ని వైలేట్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను. దట్ ఈస్ మై క్వశ్చన్.
సో ఇది క్లియర్గా రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి నేను అంటున్నాను. హిందువులు అంటే మెజారిటీ ఉన్న దగ్గర యూనిటీ ఉండదు, వాళ్ళు ముందుకు రారు, ఏం చేసినా నడిచిపోతుంది అనే ఒక ఉద్దేశంతో మన మీద జరుగుతుంది. అదేమంటే సెక్యులర్ కంట్రీ అని చెప్పానంటారు, లౌకికవాదం అని చెప్పానంటారు. కరెక్టే బాబు, లౌకికవాదం అని చెప్పి నాకు నువ్వు నొక్కుతానంటే నేను ఎక్కడికి పోవాలి అని అంటాను నేను. అవును, ఈ రోజు లౌకిక దేశంలో హిందువులు ఎక్కువ భాగం ఉన్నారు అనేటువంటి దేశంలో హిందువుల హక్కులు హరించబడుతున్నాయి. మిగిలిన మైనారిటీగా ఉన్న మతస్థులు చెప్పినటువంటి మాటలుకి విలువ ఉండి అవి చట్టాలుగా రూపొందించుకుంటున్నాయి. హిందువుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది? ప్రభుత్వాల మీద ఉందండి. ప్రభుత్వాల మీద ఉంది, మత పెద్దల మీద ఉంది, మతాధికారుల మీద ఉంది. ఆ విధంగా చట్టాలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పిన రాజ్యాంగంలో సవరణ చేయాల్సిన అవసరం ఉందంటారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఉందండి. 100% అబ్సల్యూట్లీ. ఎటువంటి సవరణలు వస్తే బాగుంటది అంటారు? సింపుల్ థింగ్ అండి, అటు ఇటు కాదు. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఏది చేస్తే కరెక్టో హిందువులు అది చేస్తే కరెక్ట్ అని చెప్పి ఒక సవరణ తీసుకుంటే సరిపోతుంది. దేశం ది మ్యాటర్. కొత్తగా అది చేయాలి ఇది చేయాలి, పేజీలు రాయాలి, చర్చలు జరగాలి కాదు. అందరికి సమానంగా, అందరికి సమానంగా. వాళ్ళు ఏదైతే వాళ్ళు 3 పెళ్లిళ్ళు చేస్తే నడుస్తుంది, హిందూ కూడా చేసుకోండి 3 పెళ్లిళ్ళు. యాక్చువల్లీ మనకి పిల్లల విషయానికి వచ్చేసరికి, నెక్స్ట్ జనరేషన్ విషయానికి వచ్చేసరికి హిందువుల వరకు 2 లేక 3, ఒకళ్ళు 2 అలాగా కొన్ని స్లోగన్లు పెట్టారు. అదే ముస్లిమ్స్ అయితే ఎంతమందిని కన్నా కూడా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తారు, వాళ్ళకి రేషన్ ఇస్తుంటారు, అన్నీ ఇస్తుంటారు. వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు అసలు ఫ్యామిలీ ప్లానింగ్ అన్నదే ఫాలో అవ్వరు. ఎందుకంటే మాకు లేదు అది, మేము ఇలాగే ఉండామని అల్లా చెప్పాడని చెప్పి చాపకంది నీరులా వాళ్ళ యొక్క జనాభాను పెంచుకుంటూ పోతున్నారు. ఇది రాబోయే రోజుల్లో దేశానికి చాలా ప్రమాదకరం అన్న సంకేతాలు కూడా ఇస్తున్నప్పటికీ కూడా ఎవరు యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదంటే ఏం చెప్తారు? ఓటు బ్యాంక్ రాజకీయాలండి. ఏం చెప్తాం? ఈరోజు మీరు బ్యాంకాక్లో ఉన్న విష్ణు దేవాలయానికి వెళ్తాను, నాకు ప్రోత్సాహాలు రాయితీలు ఇవ్వండి అని అంటే కనుక ఏమంటారు తెలుసా? బ్యాంకాక్లో దేవుడి దగ్గరికి వెళ్తున్నావా, నువ్వు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నావు, నీకెందుకు ఇవ్వాలి? కొన్ని శ్రీలంక వెళ్తాను, అక్కడ మన శ్రీరాముడు సీతాదేవి రావణుడు నడిచినటువంటి ప్రదేశాలు ఉన్నాయి, నేను చూస్తాను, రాయితీలు ఇవ్వండి అంటే కనుక ఇస్తారా? ఇయ్యరు. ముస్లిం సంబంధించి మేము మక్కా వెళ్తున్నాము అని అంటే కనుక సపరేట్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశారు, వాళ్ళకి ఫండ్ ఉంటుంది, రాయితీ ఉంటుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. అదేంటండి? వాళ్ళకి సంబంధించిన ఆస్తులకి పరిరక్షణకి వక్ఫ్ బోర్డు అనేది ఉంది. హిందువులకు సంబంధించి ఏముందండి? ఎవడి ఇష్టం వస్తే వాడు కబ్జా చేసుకోవచ్చు, దున్నుకోవాలి, దున్నేవాడిదే భూమి అన్నట్టు కన్నుపడినవాడిదే భూమి అయిపోయింది. ఎక్కడుందండి? రక్షణ చట్టాలు ఎక్కడ ఉన్నాయి? ఎందుకు అని అంటే కనుక 100 మంది ఉంటారు, ఒకటి అటు వెళ్తాడు ఒకటి ఇటు వెళ్తాడు, వాళ్ళు 10 మందే ఉంటారు, యూనిటీగా ముందుకు వెళ్తారు, ఒక్క తాటి మీద ముందుకు వెళ్తారు. అది చూసి మనం నేర్చుకోవాలి. అంటే ప్రతిదీ ప్రభుత్వం చేయాలి అనేది మనం ఆధారపడుకోకుండా ఏం జరుగుతుంది, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది మనలో మనమే చేయాలి. ఎవరు కల్పించాలంటే ప్రజలు అవేర్నెస్ ఎవరు తీసుకొస్తే బాగుంటుంది అంటారు? అంటే రాజకీయ అంటే లైక్ ఎలక్షన్ వచ్చినప్పుడు వాడు 2000 ఇచ్చాడు, నాకు 3000 కావాలని చెప్పి అవేర్నెస్ ఎవరు కల్పిస్తున్నారంటారు? మీరు నేను కల్పించామా? ఓకే. తినేటప్పుడు 5 కలిపి ముద్ద పెట్టి ఇట్లా నోట్లో పెట్టాలని చెప్పి ఎవరైనా నేర్పించారా? తల్లిదండ్రులు ఎవరో మనకి ఎలా తెలిసింది? చిన్నప్పుడు నేర్పిస్తారులేండి తల్లిదండ్రులు ఎలా తినాలి అని. కొంతమంది ఎడం చేత్తో తింటుంటే కుడి చేత్తో తినాలి, ఇలా తినాలి అని తల్లిదండ్రులు అట్లా నేర్పించాలి అంటే కనుక మరి పెడదాం. ఒకటి ప్రభుత్వానికి కూడా ప్రపోజల్ పెట్టి మనము మీరు ఈ విధంగా మలుచుకోవాలి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామంటే హిందూస్ని హిందూ దేశంలో కాపాడండి, మాకు హక్కులు కల్పించండి, మేము మాలలు వేసుకున్నా లేకపోతే మా గుడులను సంరక్షించుకోవడానికి, గోవులను సంరక్షించుకోవడానికి, ప్రతిదానికి కూడా మమ్మల్ని గుర్తించండి అని ఒక హిందూ నోరెత్తి చాటాల్సిన సమయం వచ్చినట్టుగా కనిపిస్తోంది సమాజం. అట్లా ఎత్తిన కేసులు పెడుతున్నారు కదండి. దౌర్భాగ్యం ఏంటంటే కనుక హిందువులు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాల్లోనే హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి హిందువులు ముందుకు వచ్చి నోరెత్తితే గళమెత్తితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. సో ఇది చాలా విపత్తు సమాజానికి, ఇది చాలా ప్రమాదకరమైన అంశం. దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నరేష్ సుంకర్ గారు, SIR అనేది ఒకటి దేశవ్యాప్తంగా నడుస్తోంది. చాలా రాష్ట్రాల్లో కూడా బంగ్లాదేశీల్ని వాళ్ళని బర్మా వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు. మన తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా? వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? అసలు వాళ్ళందరూ ఇక్కడ ఉండడం వల్ల మన ఉద్యోగాలు కోల్పోవడం కానివ్వండి, భద్రతా లోపం కారణం కానివ్వండి, ఇలాంటి చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. సో SIR అన్నది దేశం మొత్తం అమలు అవ్వాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. అదయ్యే అవకాశం ఉందండి? SIR అంటే ఓటర్ల సవరణ ప్రక్రియ. అవును, ఒక మాటలో చెప్పాలి, సగటు సామాన్యుడికి అర్థం అవ్వాలి అని అంటే ఏంటి ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ ఏంటి అని అంటే కనుక
అసలు మన దేశం వ్యక్తి ఎవరు, మన దేశం కాని వ్యక్తి ఎవరు, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు, చనిపోకుండా ఉన్న వ్యక్తి ఎవరు, ఈ అడ్రస్లో ఉంటున్న వ్యక్తి ఎవరు, ఈ అడ్రస్ మారిపోయిన వ్యక్తి ఎవరు అంటే క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎలక్షన్స్ వచ్చేటప్పుడు దొంగ ఓట్లు వేస్తూ సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎన్నుకునేటువంటి ప్రక్రియ ఈ ప్రజాస్వామ్య దేశంలో జరుగుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు ఇటువంటి ఒక ప్రక్రియకి పూనుకోవడం జరిగింది. ఇటువంటి క్రమంలో ఎన్నో 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 బయటికి రావడం జరిగింది. ఈ రోజు కూడా సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు అంటే కనుక ఆధార్ కార్డుని ఒక ఐడెంటిటీ కార్డు కింద గుర్తించి ఎలక్షన్ కార్డు తీసుకున్నాము అని అంటే కనుక మీరు ఆధార్ కార్డు తీసుకున్న పక్క దేశం వాడు కూడా ఓటర్ కార్డు ఇచ్చి అతను దేశీయుడు అని చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. ఆధార్ కార్డు అనేది సంక్షేమ పథకాలు పొందడానికి కావాల్సినటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణ పత్రమే తప్ప అది ఏమాత్రం కూడా భారతదేశం యొక్క పౌరుల యొక్క ఐడెంటిటీని గుర్తించేది కాదు అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక పక్కన పశ్చిమ బెంగాల్ వెళ్ళామనుకోండి, అక్కడ మీకు ఒక 10 మంది పర్సన్స్ని ర్యాండమ్గా పోయి షట్లు పట్టుకున్నాం అనుకోండి, దాంట్లో 6 ఎవరు వెళ్తారంటే బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇంకొక ప్రధానమైన విపత్తు ఉంది. ఈ బెంగాల్లో కానీ అటు పక్కన ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఈ విధంగా మయన్మార్ నుంచి, బర్మా నుంచి, ఇటు బంగ్లాదేశ్ నుంచి ఈ విధంగా చొరబాటుదారులు ఎందుకు దేశాల్లో చొరబడుతున్నారు, చొరబడిన తర్వాత వాళ్ళు ఫేక్ ఓటర్ కార్డ్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ పాస్పోర్ట్స్ తీసుకుని ఈ యొక్క దేశస్తుల కింద ఎందుకు చలామణి అవుతున్నారు అని అంటే కనుక దానికి ప్రధానమైన కారణము 1 రాజకీయ పార్టీలు, 2 అధికారులు. ఈరోజు రాష్ట్రాలకు సంబంధించి పక్క దేశంతో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుందండి. అంటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి నిఘా వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలో వాళ్ళు వచ్చేటప్పుడు మీరు ఈ చొరబాటుదారులు ఎట్లా వస్తారనుకుంటున్నారు? భూమికి సొరంగం కొట్టి లోపల నుంచి వస్తారనుకుంటున్నారా, లేదంటే కనుక గాలిలో పారాషూట్ లేపుకుని కింద ల్యాండ్ అవుతారనుకుంటున్నారా? ఎలా అనుకుంటున్నారు మీరు? నేను చెప్పనా? డైరెక్ట్ గా మంచి షూ వేసుకుని, తెల్ల సొక్క, మంచి నల్ల ప్యాంట్ వేసుకుని, 500 రూపాయలు నోట్ తీసుకుని ఆ కానిస్టేబుల్ చేతిలో పోయి ఆ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చేతిలో పెట్టి హాయ్ అనుకుంటే అక్కడ, బాయ్ అనుకుంటే ఇక్కడ వస్తారు. అవునా? మరి ఇంకెట్లా వస్తారండి? ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఎట్లా వస్తారు? దొంగతనంగా వస్తారేమో, కాలువల్లోంచి, చెరువుల్లోంచి, చెట్లలో తప్పించుకో. చాలా ఊహాగానాలు అంటున్నా. పారాషూట్లు ఎగరటము, సొరంగాల నుంచి రావడము, వాటర్ నుంచి జల మార్గాల ద్వారా వస్తారేమో. ఫ్యామిలీస్ ఎలా వస్తున్నారా బాబు? ఎగ్జాక్ట్లీ పిల్లల్ని ఎట్లా వస్తారు? మేనేజ్ చేసి వస్తారు. అది కూడా ఎంత అనుకుంటున్నారు? 500, కొంతమంది 200. మరి అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కదండి ఖచ్చితంగా. అంటే చెప్తేనే ఇప్పుడు ఇదేమన్నా సీక్రెట్ అనుకుంటున్నారా? ఇదేమన్నా వికీలీక్స్ లీక్ ఏమైనా చేశానా నేను? ఎవరికి తెలీదు? ఎవరికి తెలియదండి? ప్రతి ఒక్కరికి తెలిసిన నిజమే ఇది. నేను వెళ్ళాను, బెంగాల్ వెళ్ళాను. నేను అక్కడ వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, నేను కేసు పని మీద వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటి అని వాస్తవ పరిస్థితులు లోకల్లో ఉన్నటువంటి కొలీగ్స్ ని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకి సాక్షాత్తు చెప్పారు. ఓకే. సో ఈ విధంగా జరుగుతాయి. ఇది పెద్ద అందరికి తెలిసిన ఇదే. సరే, అక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటున్నారు. మన హైదరాబాద్ లో ఈ రోజు ఎంతమంది రోహింగ్యాలు నివాసం ఉంటున్నారు? ఎంతమంది రోహింగ్యాలకి పాస్పోర్ట్స్ వచ్చినాయి? చాలా మందికి వచ్చినాయి. ఆ వ్యవహారం బయటపడింది కదా. జిహెచ్ఎంసీకి సంబంధించి వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్లు, అవును, వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డులు. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్స్ చేయాలంటే 100 సార్లు తిప్పుతారు. చాలా మందికి సరైన డాక్యుమెంట్స్ కూడా ఉండవు. ఆధార్ లో తప్పుందన్నా, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ తప్పుందన్నా వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారు. సామాన్యులకి దొరకట్లేదు. కానీ ఈ రోహింగ్యాలకి, వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం ఇంత ఈజీగా ఎలా దొరుకుతున్నాయండి పాస్పోర్ట్లు కూడా వచ్చేస్తాయి? మన దౌర్భాగ్యం అండి. దానికి ప్రధానమైన కారణము మనలో వాళ్ళే. శత్రువు బయట ఉండడండి. శత్రువు పాకిస్తాన్లోనో, బంగ్లాదేశ్లోనో, శ్రీలంకలోనో, చైనాలోనూ ఉండడండి. శత్రువు మన దగ్గరే ఉంటాడు. మన హైదరాబాద్ లో ఉంటాడు, జిహెచ్ఎంసీ కార్యాలయంలో పనిచేస్తాడు, పాస్పోర్ట్ ఆఫీస్ ఎస్బీలో పనిచేస్తాడు. వాడే మన శత్రువు. వాడు కక్కుర్తుపడే 500 రూపాయల నోటుకి పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వెళ్తే ఎంత ఇస్తారండి? ఒక 500 రూపాయలు, 1000 రూపాయలు చేతిలో పెడతారు. ఆ 1000 రూపాయల గురించి వాడు ఒక తీవ్రవాదికి వెరిఫికేషన్ చేసి పాస్పోర్ట్ చేతిలో పెడుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? మనలాంటి అమాయకులను 1000 మందిని చంపుతున్నాడు. ఎవరు బాధ్యులు? వాడా వీళ్ళ? సో కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలి. తెలిసినా కూడా ఏం చేస్తున్నారు? ఏదో 2-3 రోజులు అడావిడి చేస్తున్నారు. ప్రెస్లో వచ్చిన పేపర్లో మెయిన్ ఎడిషన్లో రాస్తారు, దాని తర్వాత మర్చిపోతారు. మళ్ళీ యథారాజా తథా ప్రజ, మళ్ళీ కొత్త బ్యాచ్ దిగుతుంది అస్సాం నుంచి. మళ్ళీ వాళ్ళకి ఆధార్ కార్డు చేయాలిగా. ఎలక్షన్స్ వచ్చే ముందు మళ్ళీ ఆ ఓటర్ సవరణ ప్రక్రియ, మళ్ళీ అది కామనే. నా ఓటు పీకేశారండి, నేను గొలవెత్తేటండి. నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ?
మీ ఓట్లేదా? నా ఓటు పీకేస్తే నేను అప్పుడున్న సీఈఓకి లీగల్ నోటీస్ ఇచ్చి నేను కోర్టులో వేస్తే మళ్ళీ రిస్టోర్ చేశారు. బా ఇట్లా ఉంటుంది మన అధికారులు తీరు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.